నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేఆర్ బాబు జగ్జీవనరావు సంక్షేమ సంఘం ఈరోజు చాలా చైతన్యవంతమైన సంఘంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు జిల్లా వ్యాప్తంగా సంబంధించిన ఇలా ఎలక్షన్స్ అయితే మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వరకు కూడా ఎలక్షన్స్ అయితే చేయడం జరిగింది. వెంటనే వీరి యొక్క ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ కూడా గత కొన్ని నిమిషాల క్రితమే ఎలక్షన్స్ రిజల్ట్ ప్రకటించడం. అధ్యక్షుడు కావచ్చు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, జనరల్ అంబేద్కర్ భవనంలో వివిధ సంఘాలకు భిన్నంగా కూడా ఈ యొక్క వర్క్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అన్ని కుల సంఘాలతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలతో వీళ్ళకు సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇది జాతి పరంగానే కాకుండా సమాజ పరంగా కూడా వీళ్ళు ఎంతో చైతన్యవంతమైన సంఘం చెప్పుకోవచ్చు. నూతనంగా ఎన్నిక కాబడ్డ వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఆ యొక్క జాతి యొక్క అభ్యున్నతి కోసం, జాతి అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉండబోతుందన్న విషయాలు అయితే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎర్ర మహేందర్ గారు ఉన్నారు. చెప్పండి అన్న, చాలా గత వారం రోజులుగా ఈ ఎలక్షన్ ఉత్కంఠ లేపింది. అందులో భాగంగా ఈరోజు శాంతియుత వాతావరణంలో అయితే ఈ ఎన్నిక కాబడ్డారు. దీనికి ఇప్పుడు జాతిని ఉద్దేశించి మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ముందుగా నన్ను ఓట్లేసి గెలిపించిన సిద్దిపేట జిల్లా మా మాదిగ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున. మరియు అలాగే ఈరోజు శాంతియుత వాతావరణంలో బీజేఆర్ భవన్ ఎలక్షన్స్, జిల్లా ఎలక్షన్స్ జరిగినాయి. ప్రతి చోట కూడా ఇలాగ జరగాలని కోరుకుంటున్నాను. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి జాతి అభ్యున్నతికి పాటుపడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు జరిగిన ఎలక్షన్లు శాంతియుత వాతావరణంకు సహకరించిన వారందరికీ కూడా సిద్దిపేట పట్టణ, జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే సిద్దిపేట అంబేద్కర్ సంఘంలో భాగంగా అంటే పెద్ద మనసులో కూడా సీనియర్స్తో పాటు జూనియర్స్ కూడా కొంత అసంతృప్తిగా కొంత నెలకొన్నది. కాబట్టి ఈ గెలుపు విషయంలో బాధ్యతతోని అంటే కొత్త పాత వాళ్ళని ఎలా కలుపుకుపోతావు, వాళ్ళకి ఏం సందేశం ఇవ్వబోతున్నావు? మాకు అట్లాంటి విభేదాలు ఏమీ లేవు. మాకు సిద్దిపేట అరుంధతి భవన్ నుంచి కూడా మాకు సహాయ సహకారాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సిద్దిపేట పట్టణంలో వారిని కలుపుకొని కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని వాళ్ళను భాగస్వామ్యం చేసుకుంటూనే పనులు చేసుకుంటామని అది చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉపాధ్యక్షుడిగా దబ్బెడ శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే జిల్లా స్థాయిలో వివిధ గ్రామాల నుంచి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కొంత బయట వినిపించింది. అందరిని ఎలా కలుపుకోబోతున్నారు? సిద్దిపేట బీజేఆర్ భవన ఎన్నికల్లో భాగంగా ఈరోజు అట్లాంటిది ఏం లేదండి. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సభ్యత ఉన్నటువంటి ప్రతి విలేజ్ నుండి కూడా పెద్ద ఎత్తున సభ్యులు ఓటింగ్లో పాల్గొనడమే కాకుండా అత్యధిక మెజారిటీతో మా సభ్యులను గెలిపించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా జాతి తరతరాలుగా వెనుకకు నెట్టిపోయబడ్డటువంటి జాతి. ఈ జాతిలో ఇట్లా పోటీతత్వం, మా సంఘాన్ని మేము అభివృద్ధి చేసుకునేందుకు పోటీతత్వమే కాదు, అదేవిధంగా మా సంఘ అభ్యున్నతి కోసం పాటుపడేందుకు ఈ విధంగా ఎన్నికలు కావడం కూడా చాలా గర్వకారణం. ఇందులో ఎన్నికలు నిర్వహించినటువంటి మా మాదిగ మేధావులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు. జై భీములు, జై మాదిగ మేధావులందరికీ ముందుగా ఉద్యమ ప్రకటనలు. అదేవిధంగా మా బీజేఆర్ నూతన కార్యవర్గం తరఫున ఏదన్నా జాతికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని మనం చేస్తాం. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఓటర్లు వేసి ఇక్కడ సభ్యత్వం ఉన్నటువంటి బీజేఆర్ కమిటీ కానీ బీజేఆర్ భవన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. శాంతియుతంగా జరిగినటువంటి వాతావరణంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు గెలుపొందడం జరిగింది. నా యొక్క ఎలక్షన్ ఇనానమస్గా కావడం జరిగింది. ప్రత్యేకంగా అందరికీ, సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో జాతిని అభివృద్ధి చేయడం కోసం, ఈ భవన అభివృద్ధి కోసం పాటుపడడం కోసం, అలాగే సభ్యత్వాన్ని పెంచడం కోసం కూడా కవర్ చేస్తాం. చూసుకోవచ్చు, ఈ యొక్క సంఘ కొత్తగా నూతనంగా ఎన్నిక కాబడ్డ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు కావచ్చు, జాతి అభ్యున్నతి కోసంతో పాటుగా సభ్యత్వ నమోదు కూడా, అంటే జిల్లా స్థాయిలో కూడా ఆ సభ్యత్వ నమోదు విషయంలో మాత్రం ఎక్కువ మంది చేర్చే విధంగా చర్య తీసుకుంటామని తెలియజేసే పరిస్థితి ఉన్నది. అందుకే కాకుండా డీబీసీ ఛానల్ తరఫున కూడా మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, గెలుపు ఓటములు సహజమే, కానీ ఓడిపోయిన వాళ్ళతో పాటుగా గెలుపు అంత కలుపుగొలుపుగా కూడా అందరినీ సహకరిస్తూ జాతి అభ్యున్నతి కోసం కూడా పాటుపడాలని కోరుతూ కెమెరామెన్ రమేష్తో భూపతి, డీబీసీ న్యూస్ తెలుగు.